హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 13వ భాగాన్ని మొదలెడదామా? నెల రోజుల అనంతరం డాక్టర్ శివానందం ఒక రోగిని పరీక్ష చేసి యువతలికి రాగానే నర్సు, డాక్టర్ మీకోసం ఒక అమ్మాయి వచ్చింది, మిమ్మల్ని కలవాలని అంటుంది అని చెప్పింది. లోపలికి పంపు అన్నారు ఆయన. నర్సు వెళ్ళింది. 2 నిమిషాల అనంతరం స్వప్న లోపలికి వచ్చింది. చేతుల్లో బాబున్నాడు. స్వప్నని చూడగానే ఆయన ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. స్వప్న, నువ్వా? వచ్చేసావా? సుధీర్కి ఫోన్ చేయనా? నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని, వస్తావని. సుధీర్ ఈ వార్త వింటే ఎంత ఆనందపడతాడో తెలుసా అంటూ ఆయన ఫోన్ చేయడానికి వెళ్ళబోతుంటే స్వప్న వారించింది. డాక్టర్ ఆగండి, ఒక్క నిమిషం నా మాట వినండి. చెప్పు. నేను సుధీర్ కోసం రాలేదు, బాబుని మీకు అప్పగించి వెళ్ళటానికి వచ్చాను. అంటే? కూర్చోండి డాక్టర్, కాస్త నా మాట వినండి అంది. ఆయన కూర్చున్నాడు. స్వప్నని కూడా కూర్చోమని ఆదేశించాడు. స్వప్న చెప్పసాగింది. నేనున్న పరిస్థితులు పెరగతగినవిగా లేవు. వీడిని దూరంగా ఉంచాలని తాపత్రయపడుతున్నాను. నాకు మార్గం దొరకలేదు. హాస్టల్లో ఉంచేద్దామా అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అక్కడ పక్క పిల్లల వాతావరణం ఎలా ఉంటుందో అని భయం వేసింది. మీరు దేవుడు పంపినట్టే నా దగ్గరికి వచ్చారు. డాక్టర్, ఒకనాడు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఈరోజు నా కొడుక్కి ఆశ్రయం ఇవ్వమని అర్థించడానికి వచ్చాను. బాబు అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోతున్నాడు. అందులో నుంచి తప్పించాలని నా తాపత్రయం. మీకు అభ్యంతరం లేకపోతే బాబుని మీ అండన వదిలి వెళ్తాను. స్కూల్కి వెళ్తాడు. వాడు వయసుకి చిన్నవాడైనా గ్రహింపు జ్ఞానం బాగానే ఉంది. కొత్తవారి దగ్గర బుద్ధిమంతుడిలా ఉంటాడు. వాడు మీ నీడలో సద్వర్తనతో పెరిగి పెద్దవ్వాలని నా ఆశ. డాక్టర్ గారు స్వప్న చెప్పే మాటలు శ్రద్ధగా విన్నారు. ఆ ముఖం వైపు నిశితంగా చూశారు. స్వప్న మనసు ఆయనకి బాగానే అర్థమైంది. బాబు ఇక్కడ పెరిగితే సుధీర్ కళ్ళెదుట ఉంటాడని స్వప్న మనసులో ఉద్దేశం కావచ్చు. బాబుని తనకు దూరంగా పెంచాలనే ఆలోచన కూడా ప్రధానం కావచ్చు. స్వప్న, నా పిల్లలు అంతా పెద్దవాళ్ళయ్యి అమెరికాలో ఉన్నారు. భార్య లేదు. నేనే ఒకరి మీద ఆధారపడి బ్రతికేవాణ్ణి. ఈ పసివాణ్ణి ఎలా పెంచగలను? ఇదివరకైతే మరియం ఇలాంటి అవసరాలంటే స్నేహమైలా చేయూతి ఇచ్చేది. మరియం పోయి 2 ఏళ్లయింది. పోయిందా? స్వప్న కళ్ళలో విషాదం నిండింది. మరియం తనకెంత ఆశ్రయం ఇచ్చింది. స్వప్నకి కళ్ళల్లో నీళ్లు నిండాయి. తన జీవితంలో వింత ఏమిటో కానీ దురదృష్టం ఎన్ని చావు దెబ్బలు కొడుతుందో. తారసపడిన మనుషులందరూ అంత మంచివాళ్ళు. కొద్దిసేపు అయిన తర్వాత స్వప్న అంది, డాక్టర్, మీరు కుర్రాన్ని చూసే విషయంలో ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దు. నేను ఊరి నుంచి ఒక పని పిల్లని పంపిస్తాను. ఆ పిల్లే వాణ్ణి చూస్తుంది. ఖర్చులకి డబ్బు పంపిస్తాను. డబ్బు మాట కాదమ్మా. మీరింకేమీ అభ్యంతరం చెప్పొద్దు. దయించి నాకు సహాయం చేయండి ప్లీజ్, కాదనకండి. బాబు మీకు ఇబ్బంది కలగకుండా ఉండే ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను చేతులు జోడిస్తూ అంది. స్వప్న అర్థింపు ఆయన కాదనలేకపోయారు. సరే, నీ ఇష్టం అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. స్వప్న కళ్ళలో ఎనలేని కృతజ్ఞత కనిపించింది. స్వప్న పనిపిల్ల తులసిని బాబుని డాక్టర్ గారి దగ్గర వదిలి వెళ్ళింది. వెళ్లే ముందు తులసికి అక్కడ ఎంత జాగ్రత్తగా మెలగాలో 1000 విధాలుగా బోధించింది. బాబుకి కూడా చెప్పింది. నేను ఊరు వెళ్ళి పెద్దమ్మని తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడుండు, అల్లరి చేయకు అంది. నేను కూడా వస్తాను. బాబు ఏడుపు ముఖం పెట్టాడు. రైలులో జాగా లేదుగా. నేను నడిచి మన ఊరు వెళ్తాను. అదీ కాక అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. రోజు నువ్వు చేయించుకోవాలి. బాబుకి ఇంజెక్షన్ అంటే హడలు. అయితే నేను రాను, ఇక్కడే ఉంటా. నువ్వు వెళ్ళి పెద్దమ్మని తీసుకురా అన్నాడు సీరియస్గా. అల్లరి చేయుగా? స్వప్న కొడుకుని తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఒంటరిగా ఊరు నుంచి వచ్చిన స్వప్నని నాగమ్మ ఎగాదిగా చూస్తూ, బాబీ ఎక్కడా అంది ఆశ్చర్యంగా. తీసుకురాలేదు. తీసుకురాలేదా? ఎక్కడున్నాడు? హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి వచ్చాను. తులసి వాడికి తోడుగా ఉంటుంది. ఏమిటి? నాగమ్మ బుగ్గలు నొక్కుంది. ముక్కు పచ్చలారని పిల్లాన్ని ఎవరింట్లోనో వదిలేసి వచ్చావా? నువ్వు అసలు వాడికి కన్న తల్లివేనా? స్వప్న మాట్లాడలేదు. కాళ్ళు కడుక్కుని లోపలికొచ్చింది. వాడికి అన్నం తినడం కూడా సరిగ్గా రాదే. అర్ధరాత్రి వేళ లేచి ఆకలిని ఏడుస్తాడు. నాగమ్మకు కోపం వచ్చింది. ఇంత దాపరికం ఎందుకు అసలు? అక్క, నా బిడ్డను నీకు దూరంగా పెంచుతాను అని ఒక్క మాట అంటే అయిపోలా? నోరెత్తుతానా? స్వప్న చప్పున వచ్చి నాగమ్మ చేతులు పట్టుకుంది. అక్క, పొరపాటుగా కూడా అలా అనుకోకు. నా ఉద్దేశం అది కానే కాదు. వాడికి చదువు రావాలనే. నాగమ్మ చేతులు విదిలించుకుంది. ఏం,
ఇక్కడ ఊళ్ళో అందరికీ చదువు చెప్పగలిగిన దానివి నీ కొడుక్కి చెప్పుకోలేవన్నమాట. ఇంతకంటే మంచి చదువులు చెప్తారా పట్నంలో? స్వప్న సమాధానం చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూసింది. నీకసలు వాడు నా దగ్గర అవుతున్నాడని కన్నెర్రగా ఉంది. అది నేను తెలుసుకోలేనని అనుకోకు. అక్కా, పోన్లే బుజ్జమ్మ, నేనొక పిచ్చి చచ్చిందాన్ని. వాడి మీద ప్రేమ నాకెలా వచ్చింది చెప్పు? నిన్ను బట్టేగా. నువ్వు పిల్లల్ని బాగా చూస్తున్నావు, చదువు చెప్తున్నావు. బాబీ నా ఇంట్లో పుట్టాడు. అది నిజంగా ఏనాటి రుణమో అనుకున్నానే తప్ప. నాగమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. స్వప్నకి ఏం చెప్పాలో తోచలేదు. చప్పున వచ్చి నాగమ్మని పట్టుకుంది. భుజం మీద ముఖం దాచుకుంది. అక్క, నా గుండెల్లో బాధ నీకు తెలీదు. నువ్వు అపోహపడకు. వాడిని ఈ ఊరి నుంచి నేను దూరంగా పంపింది నీకు దూరం చేయాలని కాదక్కా, నాకు దూరంగా పెంచాలని. నాకు వాడు దూరంగా ఉండాలని. ఎందుకనంటావు? నాగమ్మ ఆవేశంగా నిలదీసింది. దీనికి మాత్రం నేను జవాబు చెప్పలేను. దయించి నన్ను అర్థం చేసుకో అంది. నాగమ్మ స్వప్నని తదేకంగా చూసింది. స్వప్న ముఖంలో బాధ, వేదన, దుఃఖం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏమిటో బుజ్జి, నువ్వు నాకంతా తెలిసినట్టే ఉంటావు, మళ్ళీ తెలియనట్టుంటావు. నేను చదువురాని మొద్దునే అనుకో, మరీ అంత జ్ఞానం లేనిదాన్ని కాదుగా. కాస్త విడమరిచి చెప్పకూడదా అంది. చెప్పగలిగేదైతే ఎప్పుడో చెప్పేదాన్నక్క. నిజం చెప్తున్నాను, నువ్వు నాకు చేసిన మేలుకి నేనేమిచ్చినా రుణం తీరదు. నన్ను నువ్వు అర్థం చేసుకో అక్క. స్వప్న ఏడ్చేసింది. నాగమ్మ స్వప్నని దగ్గరికి తీసుకుంది. ఈ పిల్ల మనసులో ఏముందసలు? అంతుపట్టనే పట్టడం లేదే. దేనికో గాని కుమిలిపోతున్న దానిలా ఉంటుంది. తనేదైనా సాయం చేయగలిగితే ఎంత బాగుండు. కానీ చెప్పదుగా కర్మ. ఏమిటో బుజ్జి, 2 రోజులు నువ్వు బాబిగాడు లేకపోతే నాకు పిచ్చెక్కినట్టు అనిపించింది. అలాంటిది వాడసలు ఇక్కడ ఉండడు అంటే తల తిక్కగా ఉంది. మెల్లమెల్లగా నువ్వు కూడా వెళ్ళిపోతానేమోనని నా భయం, అంతే. అలా జరగదక్క, అస్పష్టంగా అంది. ఏమో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అంతా పైవాడిష్టం అంది పైకి చూస్తూ. సుధీర్ కార్ దిగి కార్ తాళాలు ఊపుతూ డాక్టర్ గారి క్వార్టర్స్లోకి వచ్చాడు. అక్కడ ముద్దుగా బొద్దుగా ఉన్న ఒక చిన్న కుర్రాడు చక్రాల సైకిల్ తొక్కుతూ కనిపించాడు. సుధీర్ని చూడగానే ఆ కుర్రాడు సైకిల్ తొక్కడం ఆపి దిగి పరిగెత్తుకొచ్చాడు. మీకు డాక్టర్ గారు కావాలా? స్నానం చేస్తున్నారు, ఇప్పుడే వస్తారు, రండి కూర్చోండి సోఫా చూపిస్తూ అన్నాడు. అతని మాటలకి ముగ్ధుడైనట్టుగా సుధీర్ సంభ్రమంగా చూస్తూ, నీ పేరేమిటి? బొగ్గగిల్లుతూ అడిగాడు. నా పేరు సుధాకర్. మా అమ్మ సుధీ అంటుంది, మా పెద్దమ్మ బాబిగా అంటుంది అన్నాడు చేతులు కట్టుకుని. అలాగా, మా అమ్మ కూడా నన్ను సుధీ అంటుంది అన్నాడు సుధీర్ నవ్వుతూ. అది నా పేరుగా, మీ అమ్మ నిన్నెందుకు పిలుస్తుంది? బాబు అమాయకంగా అడిగాడు. కాదు, అది నా పేరే. మీ అమ్మే నా పేరుతో నిన్ను పిలుస్తుంది అన్నాడు సుధీర్ చిలిపిగా. బాబు ఆలోచనగా చూశాడు. సుధీర్ నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు. మీకు దగ్గా, జ్వరమా, తలనొప్పా? సీరియస్గా అడిగాడు బాబు. జ్వరం, బాబుని అనుకరిస్తూ చెప్పాడు. బాబు లోపలికి పరిగెత్తాడు. సుధీర్ నవ్వుకుంటూ అక్కడున్న పుస్తకాలు తీసి తిరగేసాగాడు. ఇంతలో బాబు వచ్చాడు. అతని చేతిలో సిరింజ్ ఉంది. ఇంజెక్షన్ చేస్తే మీ జ్వరం పోతుంది అన్నాడు. అరరే, నువ్వది పట్టుకొచ్చావా? పగిలిపోతుంది సుధీర్ కంగారుగా అన్నాడు. భయపడకండి, నొప్పి పుట్టదు, అటు తిరిగి కళ్ళు మూసుకోండి ఆరిందాలా అన్నాడు. ఏయ్, సుధీర్ పట్టుకోబోయాడు. బాబు పెనుగులాడాడు. ఆ పెనుగులాటలో సిరింజ్ జారి కింద పడి బద్దలైపోయింది. చూసావా, బద్దలు కొట్టేశావు. డాక్టర్ గారు వస్తే నిన్ను తంతారు. బాబు భయంగా చూసి వెనక్కి అడుగులు వేస్తుంటే, అరే అటు నడవకు, గాజు పెంకులు గుచ్చుకుంటాయి అన్నాడు. అప్పటికే బాబు లేత పాదంలో కసిక్కిన గాజు పెంకు దిగింది. అబ్బా అన్నాడు. సుధీర్ చప్పును బాబుని పట్టి ఎత్తుకుని పాదం చూశాడు. గాజు పెంకు లాగేశాడు. నెత్తురు అతని ప్యాంట్ నిండా షర్ట్ నిండా అయిపోయింది. ఇంతలో డాక్టర్ గారు రానే వచ్చారు. ఏమిటి సుధీర్, ఏమైంది? అరెరే, ఆ రక్తపు మరకలేమిటి అన్నారు. సుధీర్ క్లుప్తంగా త్వరగా జరిగిందంతా చెప్పాడు. మై గాడ్, ఇంత అల్లరి పిల్లాడిని ఎక్కడా చూడలేదు. ఒక్క క్షణం కూడా చేతులు కాళ్ళు ఊరుకోవు కదా అన్నారు. బాబు భయపడినట్లుగా ఆయన్ని చూడగానే సుధీర్ మెడని కౌగిలించుకుని గుండెల్లో ముఖం దాచుకున్నాడు. ఆ చిన్నారి ముఖస్పర్శ అతనికి గమ్మత్తుగా, చెప్పలేని ఆనందంగా అనిపించింది. డాక్టర్ గారు బాబుని బలవంతంగా బల్ల మీద కూర్చోబెట్టి కాలికి గాయం తుడిచి కట్టుకట్టారు. కళ్ళు నులుముతున్న బాబుని చూస్తూ, ఇంకెప్పుడు అలా ముట్టుకోకు, ముట్టుకుంటావా అన్నారు. బాబు ముట్టుకోను అన్నట్టు చూశాడు. సుధీ గుడ్ బాయ్, నవ్వు అన్నాడు.
బాబు తలెత్తి నవ్వాడు. బాబుని పట్టుకున్న తులసి, అల్లరి చేయకూడదని అమ్మ చెప్పింది కదా అంది మందలిస్తున్నట్టుగా. చెప్పిందన్నట్టు తల ఊపుతూ ఇంకెప్పుడు చేయను అన్నాడు. ఎవరి కుర్రాడు? సుధీర్ కుతూహలంగా చూస్తూ అడిగాడు. ఎవరిలా కనిపిస్తున్నాడు చెప్పు అన్నారాయన నవ్వుతూ. సుధీర్ బాబుని శ్రద్ధగా చూశాడు. తెలియటం లేదు అన్నాడు. తులసి 2 కప్పుల టీ పట్టుకురా అన్నారు డాక్టర్ గారు. తులసి వెళ్ళింది. సుధీర్ డాక్టర్ గారు కూర్చున్నారు. బాబు ఆయన ఒడిలో కూర్చున్నాడు. ఎవరి బాబు మళ్ళీ అడిగాడు సుధీర్. తెలుసుకోవడానికి ట్రై చెయ్యి, లాయర్వి కదా అన్నారాయన. మీ అమ్మ పేరేమిటి? సుధీర్ బాబుని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. బుజ్జమ్మ. మీ నాన్న పేరు? దేవుడు. సుధీర్ అర్థం కానట్లు చూశాడు. నువ్వెక్కడుంటావు? అక్కడ చేయి చాచి దూరం చూపిస్తూ చెప్పాడు. రైలెక్కెళ్తే మా ఊరు వస్తుంది అన్నాడు. మీ అమ్మ ఏం చేస్తుంది? పాఠాలు చెప్తుంది. ఓహో, పంతులమ్మనమాట. మరి నువ్వు మీ అమ్మ దగ్గర ఉండకుండా ఇక్కడెందుకున్నావు? మా ఊరు వెళ్ళటానికి రైల్లో చోట్లేదుగా, అందుకు. మా పెద్దమ్మ ఉంది, అక్కడ అక్కయ్యలున్నారు, మా అన్నయ్య ఉన్నాడు. మా పెద్దమ్మ నాకు సైకిల్ కొని పంపింది. దూరంగా ఉన్న సైకిల్ని గర్వంగా చూపించాడు. ఓహో, అయితే మీ పెద్దమ్మకి బాగా డబ్బుండుంటుంది అన్నాడు సుధీర్. మాకు చాలా గేదెలున్నాయి అన్నాడు బాబు. పల్లెటూరు వ్యవహారం అన్నమాట. తెలిసింది. బాబుకి తండ్రి లేడు, తల్లి టీచర్ చేస్తుంది, పెద్దమ్మ పల్లెటూరులో ఉంటుంది, అంతేనా అన్నాడు సుధీర్. కరెక్ట్, చాలా కరెక్ట్ అన్నారాయన నవ్వుతూ. ఇంతలో ఫోన్ మోగింది. డాక్టర్ గారు బాబుని సోఫాలో కూర్చోబెట్టి ఫోన్ తీయటానికి వెళ్లారు. సుధీర్ సోఫాలో వెనక్కి ఆనుకుని కూర్చుని బాబునే తదేకంగా చూస్తున్నాడు. బాబు కూడా సుధీర్ లాగానే ఆనుకుని తను కూడా చూస్తున్నాడు. ముఖం మీద పడుతున్న జుట్టు, ముచ్చటైన ముఖం. పాపం, ఆ తండ్రికి చూసుకునే భాగ్యం లేదు కాబోలు. తల్లి ఎందుకు దూరంగా ఉందో అతను ఆలోచనగా చూశాడు. స్వతహాగా డాక్టర్ గారు ఈ కుటుంబపరమైన అనుబంధాలకి దూరంగా ఉండే మనిషి. ఆయన భార్య పోయింది. పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. వైద్య వృత్తి తన ప్రాణం అనుకునే ఆయన ఈ వయసులో ఈ పసిపిల్లాడి బాధ్యత తీసుకున్నారు అంటే బాబు తల్లితో ఆయనకి ఏదో అనుబంధం ఉండి తీరాలి. అరగంట తర్వాత సుధీర్ లేచి వెళ్తుంటే డాక్టర్ బాబుని ఎత్తుకుని వీడ్కోలు చెప్తూ, సుధీర్, వీడిని మంచి స్కూల్లో చేర్పించాలి. నువ్వు కాస్త అప్లికేషన్ కూడా చూసి పెడదు అన్నారు. అలాగే అన్నాడు అతను కార్ స్టార్ట్ చేస్తూ. సుధీర్ ఇంటికి వచ్చాడు. అదేమిటి, ఆ రక్తం మరకలేమిటి? కొడుకుని చూడగానే అహల్యమ్మగారు కంగారుగా అడిగింది. భయపడకమ్మా, ఏం లేదు. సుధీర్ షర్టు విప్పుతూ జరిగిందంతా చెప్పాడు. కొద్దిసేపు అయిన తర్వాత అతను బట్టలు మార్చుకుని భోజనానికి వచ్చాడు. సుధీ ఆవిడ పిలిచింది. ఆవిడ ఏదో చెప్తుంటే అతను నవ్వుకున్నాడు. ఎందుకురా నవ్వుతావు అంది. అతను జరిగింది చెప్పాడు. బాగుంది. ఆవిడ కూడా నవ్వింది. అతను పడుకున్నాడు. అతని మనసు ఎంతో భారంగా ఉంది. తనకే అలాంటి పిల్లాడు గనుక ఉంటే అతనికి స్వప్న గుర్తొచ్చింది. తను బాధను భరిస్తున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి స్వప్న గుర్తురాని క్షణం లేదు. ఎవరైనా పిల్లల్ని చూస్తే గుర్తొస్తుంది. తను స్వప్న పిల్లల గురించి ఎన్ని ఆశలు పడ్డాడు. అతను నిట్టూర్చాడు. వీధిలో ఎవరైనా దంపతులు వెళుతుంటే మనసుని బాకుతో పొడిచినట్టే ఉంటుంది. తనకి అదృష్టం ఇలా ఎందుకు వంచింది అని అనిపిస్తుంది. స్వప్న జ్ఞాపకాలలోనే అతను బ్రతుకుతున్నాడు. నాగమ్మ ఏసోబును కబురు చేసి పిలిపించింది. ఇదిగో ఏసోబు, ఆ కుటుంబరావు కన్ను ఈ స్కూలు మీద బాగా పడింది. ఆయన ఎన్ని చెప్పినా ఈ జాగా గురించి వదిలేట్టులేడు. మీరు చదువులేకనే కదా ఇట్టా ఏడుస్తున్నారు. కాస్త మీ పిల్లలకైనా ఒక అక్షరం మొక్క వస్తుందనుకున్నాం. దేవుడి దయవల్ల ఈ బుజ్జమ్మ నా పాలిట పడింది. కాబట్టి మీ పిల్లలందరికీ చదువు అనేది కుదిరింది. మీరంతా కుటుంబరావు గారికి ఎలా చెప్పుకుంటారో ఏమిటో. ఆయనతో తగాదా పడాలంటే నాకు తలనొప్పిగా ఉంటుంది. ఆయన అసలు ఈ స్కూల్ జోలికి రాకుండా చూడండి అంది. అట్లాగేనమ్మా, మేము అదంతా చూస్తాంలేండి, మీరేం భయపడకండి అన్నాడు. ఏసోబు గూడెనికి పెద్ద. అతని మాటంటే గూడెంలో అందరికీ వేదవాక్యే. నాగమ్మ ఈ గూడెం వాళ్ల అండతో ఊళ్ళో అందరి మీద అధికారం చలాయిస్తూ ఉంటుందని కుటుంబరావు కోపం. మగదిక్కు లేకపోయినా నోరు పెట్టుకుని అందరినీ గడగడలాడిస్తుంది. ఊర్లో చాలామంది నాగమ్మ దగ్గర ఏదో రకంగా సాయం పొందిన వాళ్లే. నాగమ్మతో తగాదా పెట్టుకోవడం కుటుంబరావు ఇంటి పరంగా వస్తుంది. కుటుంబరావు తండ్రికి నాగమ్మ మామగారికి పడేది కాదు. పొలాల దగ్గర ఎప్పుడూ కొట్లాటలే. ఊరిలో ఇద్దరి బద్దవైరం అందరికీ తెలిసిందే. కుటుంబరావుకి చేతుల అధికారం ఉంటే నాగమ్మకి గూడెం హంగుబలం ఉంది.
జాగా గురించి వైరం, ఇది పైకి చెప్పుకునే తగాదా. అసలు మూలం ఇంకోటి ఉంది. స్వప్న గురించి ఊరిలో అందరూ రకరకాలుగా చెప్తున్నారు. స్వప్న ఆ స్కూలు, నాగమ్మ ఇల్లు, ఆ ఆవరణ దాటి బయటికి రాదు. ఒకసారి కుటుంబరావు పొలం నుంచి వస్తూ బావి దగ్గర నీళ్లు తోడుతున్న స్వప్నని చూశాడు. స్వప్న చక్కనిదని అందరూ చెప్తూనే ఉన్నారు, కానీ ఇంత సౌందర్యవతి అని అతను అనుకోలేదు. ఆ రోజు ఇంటికి వచ్చినప్పటి నుంచి స్వప్న రూపం అతని కంటి ముందు మెదులుతూనే అతని మనసుకి శాంతి లేకుండా చేస్తుంది. ఆ తర్వాత స్వప్న గురించి అతను బాగా వాకబు చేశాడు. ప్రేమించినవాడు వదిలేశాడట. పెళ్లి కాకుండా గర్భవతి అయ్యి ఈ మారుమూల తలదాచుకుంటోందిట. చదువుకున్న శాల్తీయట. అతను బాగా ఆలోచించాడు. ఆచార్ల గారి ద్వారా నాగమ్మకి కబురు చేశాడు. తన పిల్లలకి చదువు చెప్పేందుకు పంతులమ్మ కావాలి, ఇంటికి స్వప్నని పంపించమని. ఎట్టెట్టా ఆయనకి లోకం గొడ్డుపోయినట్టు మా బుజ్జమ్మే కావాల్సి వచ్చిందా? ఆడపిల్లలకి చదువు చెప్పేటంత గొప్ప పంతులమ్మ మా బుజ్జమ్మ కాదని చెప్పు. ఈ సమాధానం విని కొద్ది రోజులు కుటుంబరావు మౌనంగా ఊరుకున్నారు. తర్వాత ఒక రోజున సరాసరి స్కూల్కి వచ్చేశారు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. స్వప్న నాగమ్మ ద్వారా అతన్ని గురించి వింది. చాలా క్లుప్తంగా ముక్తసరిగా సమాధానాలు చెప్పింది. కుటుంబరావు వెళ్తూ అన్నాడు, బాగుపడదలుచుకున్న దానివి, జీవితానికి ఒక ఆధారం కల్పించుకోదలుచుకున్న దానివి అయితే మమ్మల్ని ఇలా తిరస్కరించవు. ఆ నాగమ్మతో కూర్చుంటే నీకేం ఒరుగుతుంది? ఆ మాల మాదిగ పిల్లలతో చాకిరీ తప్ప. అలా కాస్త ఊళ్ళోకొచ్చి మాలాటి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని పరిచయం చేసుకుంటే నీకు గౌరవం, రాబడి రెండూ ఉంటాయి. స్వప్న మాట్లాడలేదు. ఒక తిరస్కారమైన చూపుతో అతని మాటలను పట్టించుకొని భావన కనిపించింది. కుటుంబరావు మనసులో ఆ చూపు బగ్గుమనే మంటను లేపింది. జీవితంలో ఆడదానికి సరైన బాట కావాలి. వంకర డొంకల వెంట వెళితే ఎక్కడో అక్కడ పాతాళానికి చేరాల్సి వస్తుంది అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. స్వప్న అక్కడే కూర్చుండిపోయింది. కుటుంబరావు మాటలు వినగానే ఆయన మీద పడి కంఠం పిసికేయాలన్నంత కసిగా అనిపిస్తుంది. కానీ ఆయన మాటలు తేనె పూసిన కత్తుల్లా ఉన్నాయి. పైకి వాటిలో చెడు అర్థం ఏమీ లేదు. స్వప్న ఆవేశం దిగమింగింది. ఆగ్రహం కానీ ఆవేశం కానీ మనిషిని దిగజారుస్తాయి. ఎవరైనా మనకిష్టం లేకపోతే వారిని పట్టించుకోకుండా ఉండటం కంటే తిరస్కారం ఇంకేదీ ఉండదు. కుటుంబరావు మాటలు విననట్టే ఉండాలి. ఇట్లా అన్నాడని నాగమ్మ చెవిలో ఏ కాస్త పడినా అగ్నిపర్వతంలా బ్రద్దలవుతుంది. అసలు ఏ సాకు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న నాగమ్మ వెంటనే 10 మందిని పోగు చేసి నానా రభస చేసేస్తుంది. అందుకే స్వప్న దిగమింగి ఊరుకుంది. నాగమ్మ ఆ రోజు ఊరుకోలేదు. నాగమ్మ వచ్చిన తర్వాత స్వప్న కుటుంబరావు స్కూలుకు వచ్చి వెళ్ళిన సంగతి మాత్రం చెప్పింది. ఏమిటట, ఎందుకు వచ్చాడట? చేస్తున్న పని ఆపేసి అడిగింది. వాళ్ళ పిల్లలకి చదువు చెప్తే స్కూల్ ఇంకా పెద్దదయ్యేటట్టు చేస్తానన్నాడు అంది స్వప్న. ఏడిసాడు ఆడి మొహం. ఇదిగో బుజ్జమ్మ, నువ్వు పొరపాటుగా కూడా ఆడితో మాటలు పెట్టుకోకు. దొంగెదవా, మరదల్ని చంపించి ఆస్తంతా వేసుకుని కులుకుతున్నాడు. అట్టాటి ఎదవలంతా పెద్ద మనుషులు. బుజ్జమ్మ, అసలు ఈ లోకానికి బుద్ధి లేదనుకో. అదెంత దుర్మార్గపు ఎదవో ఊరంతా తెలుసు. అయినా అంతా వంగి వంగి దండాలు పెడతారు. పెద్ద మనిషిని చూస్తున్నట్టు చూస్తారు. అదే మనం చిన్న తప్పు చేశామనుకో, చెవులు పట్టి పీకేస్తారు. ధూత్ ఎదవలోకం. నాగమ్మ లోకాన్ని దుయ్యపడుతూ అంది. స్వప్న బాబుకి స్వెటర్ అల్లుతుంది. నాగమ్మ గేదెల దగ్గరికి పాలు పిండటానికి వెళ్ళింది. స్వప్న చెవుల్లో నాగమ్మ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. బుజ్జమ్మ, అసలు ఈ లోకానికి బుద్ధి లేదనుకో. స్వప్న మనసు దీనంగా అయింది. అవును, నాగమన్న మాట అక్షరాల నిజమే. ఈ లోకానికి బుద్ధే కాదు, దయ కూడా లేదు. తన జీవితం ఏమైంది? తన మీద అత్యాచారం చేయబోతున్న ఆ మోహన్ని ఎదుర్కోవడంలో పొరపాటున అతని ప్రాణం పోతే తనని హంతకురాలంది. జీవితమంతా వేధిస్తూనే ఉంది. చివరికి తనని ప్రాణంగా భావించే భర్తకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది. స్వప్నకి హైదరాబాద్లో సుధీర్ భార్యగా తను కలిసిన ఆడవాళ్లు గుర్తొచ్చారు. వాళ్ళు తనని ఎలా చూసేవాళ్ళు? పురుగు కంటే హీన దృష్టి కనిపించేది వాళ్ళ కళ్ళల్లో. సాటి ఆడవాళ్లే రవ్వంత తన బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? తనని హింసించారు. తన మూలంగా సుధీర్ ఎంత బాధపడ్డాడు. స్వప్న కళ్ళ నుంచి నీళ్లు జారాయి. కొంగుతో వాటిని తుడుచుకుంది. ప్రేమించిన భర్త దృష్టిలో తను మరణం పొంది జీవోత్సవంలా దూరంగా బ్రతుకుతుంది. ఇక్కడంతా తనని భర్తలేని యువతిగా చూస్తుంటే ఎంత బాధేస్తుంది. అసలు ఒక్కొక్కరి జాతకం అంతేనేమో. అన్నీ ఉన్నా ఏదీ అనుభవించలేరు. స్వప్న డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. బాబు స్కూల్లో చేరాడని తులసి చెప్పింది. కారులో ఒక ఆయన వస్తారమ్మా. ఆయన పేరు సుధీర్. ఆయన వెంట విమల అని ఒక అమ్మాయి వస్తుంది. ఆ ఇద్దరూ బాబుని బాగా చూస్తారు. బాబు ఇప్పుడిప్పుడే అల్లరి మానేస్తున్నాడు
అని చెప్పింది. తులసికి నర్స్కి చాలా స్నేహం ఏర్పడింది. ఇద్దరూ మాటకారులే. సాయంత్రం రైలుకి వచ్చి ఉదయమే వెళ్ళిపోయే స్వప్నని చూసి నర్స్కి అనుమానం. డాక్టర్ గారి బంధువైతే ఇలా రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్ళటం? బాహాటంగానే రావచ్చుగా. ఒకవేళ వచ్చినా నలుగురి ఎదుట రాకుండా అలా దొంగలా 4 గోడల మధ్య కూర్చుంటుందే. బాబుకి ఆ డాక్టర్ గారికి ఏమిటో సంబంధం? ఆ రోజు రాత్రి స్వప్న వచ్చింది. ఉదయమే వెళ్ళటానికి రైలు వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ అవ్వటంతో రైళ్లు ఆగిపోయాయి. స్వప్న తప్పనిసరిగా ఉండిపోవాల్సి వచ్చింది. స్వప్న ఎప్పట్లాగానే గది విడిచి బయటికి రాలేదు. ఉదయం 10 గంటల వేళ స్వప్న డాక్టర్ గారి షర్టుకి గుండీలు కుడుతుంది. బాబు వాకిట్లో ఆడుకుంటున్నాడు. ఇంతలో తులసి పరిగెత్తుకొచ్చింది. అమ్మా అమ్మా, ఆయన వచ్చారు అంది. ఎవరే? అంది స్వప్న. ఆయనేనమ్మా, మీరడిగారే ఆయన. స్వప్న చేతిలో షర్టు పక్కన పెట్టేసింది. ఆ ముఖంలో కంగారు భయం ముప్పిరి కొన్నాయి. వెంటనే లేస్తూ ఆయన ఇక్కడికి వస్తారా అంది. ఈ గదిలోకి రారమ్మా, మీరు కావాలంటే కిటికీ పరదా లాగి చూడొచ్చు తులసి అంటూనే పరిగెత్తింది. డాక్టర్ గారు ఉన్నారు. హాల్లో మాటలు వినిపిస్తున్నాయి. హలో, గుడ్ మార్నింగ్ అంటున్నాడు సుధీర్. గుడ్ మార్నింగ్ అంటున్నాడు బాబు. స్వప్న మెల్లగా వచ్చి కంపిస్తున్న వేళ్లతో కిటికీకి ఉన్న పరదా కాస్త లాగి దాని మధ్య నుంచి చూసింది. హాల్లో సుధీర్ బాబుని ఎత్తుకుని బొమ్మలాంటిదేదో ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. బాబు సుధీర్ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. స్వప్నకి కడుపులో నుంచి ఆనందం దుఃఖం రెండూ ఒకేసారి పొంగులా వస్తున్నాయి. ఆ క్షణంలో తన జీవిత ధ్యేయం నెరవేరినంత ఆనందంగా అనిపించింది. తనకింకేం కావాలి? ఇంతకంటే ఇంకేం కావాలి? సుధీర్ పక్కన విమల ఉంది. విమల నవ్వుతూ బాబు బుగ్గ గిల్లుతూ, నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదూ, అయితే నీతో మాట్లాడను పో అంది. గుడ్ మార్నింగ్ ఆంటీ అన్నాడు. అడిగిన తర్వాతనా చెప్పేది? నాకు కోపం వచ్చింది, నీతో మాట్లాడను. బాబు సుధీర్ చేతుల్లో నుంచి జారి దిగి విమల కాళ్ళకి పెనవేసుకున్నాడు. ఆంటీ మంచిది. చూసారా వీడెంత తెలివిగలవాడో? విమల డాక్టర్ గారికి చెప్తూ పకపకా నవ్వింది. సుధీర్ కూడా నవ్వాడు. స్వప్నకి ఆ నవ్వులు వినిపిస్తున్నాయి. మెల్లగా పరదా పక్కకి తప్పుకుంది. ఈ కొత్త చొక్కా ఎక్కడిది నీకు? మమ్మీ వచ్చిందిగా, తెచ్చింది గొప్పగా చెప్పాడు. సుధీర్ విమల ముఖాలు చూసుకున్నారు. సుధీర్ అన్నాడు, నిజంగానా? మరి మమ్మీ ఏది? నాకు చూపించు. ఇప్పుడే చూపిస్తా. బాబు సుధీర్ చెయ్యి వదిలి లోపలి గదివైపు పరిగెత్తిపోయాడు. ఆగాగు బాబు, మమ్మీ రాదు డాక్టర్ గారు కంగారుగా అన్నాడు. బాబు ఆ మాట వినకుండానే పరిగెత్తాడు. బాబు లోపలికి రాగానే తల్లి చెయ్యి పట్టు లాగుతూ, మమ్మీ, కొత్త అంకుల్ ఆంటీ వచ్చారు, రా చూద్దుగాని అన్నాడు. స్వప్న చెయ్యి విడిపించుకుంది. వద్దు నాన్న, నేను రాలేను. బాబుకు మాత్రమే వినిపించేట్లుగా అంది. రా మారం చేశాడు. ఇంకోసారి వస్తా, తలనొప్పిగా ఉంది, మందు వేసుకుంటాను, మా తండ్రి కదూ. బాబు సరేనంటూ తల ఊపాడు. విమల సుధీర్ లోపల నుంచి రాబోయే వ్యక్తి కోసం ఆసక్తిగా చూస్తున్నారు. బాబు అక్కడే పరిగెత్తుకు వచ్చాడు. మమ్మీ రాదుట, తలనొప్పిగా ఉందిట. విమల సుధీర్ ముఖాలు చూసుకున్నారు. తులసి కాఫీలు తెచ్చింది. డాక్టర్ గారు కాఫీ తాగిన తర్వాత విమలని పరీక్ష చేసి మందులు రాసిస్తూ, విమల, ఇంకొక వారం ఈ మందులు వాడితే చాలు, ఇంకేమీ అవసరం లేదు. నువ్వు మామూలుగా అయిపోయావు. ఆ మాట బాగా మనసులోకి ఎక్కించుకుని అన్నం సరిగ్గా తిను అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇలా ఉన్నానంటే అది కేవలం మా బావ చలవేగా. బావ అండగా ఉండి ఆ ఆపరేషన్ చేయించకపోతే నేను ఈ పాటికి ఎలా ఉండేదాన్నో. మీరిద్దరూ నాకు పునర్జన్మ ప్రసాదించారు. బావ రుణం తీర్చుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? బావని బాగా చూసుకోవాలి. తప్పకుండా చూసుకుంటాను డాక్టర్ అంది విమల. సుధీర్ విమల వెళ్ళిపోయారు. డాక్టర్ గారు బాబుని ఎత్తుకుని టాటా చెప్పించారు. స్వప్న గదిలో నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తూనే ఉంది. విమల ఏదో అంటుంది. అతను విరగబడి నవ్వుతున్నాడు. డాక్టర్ గారు కూడా నవ్వుతున్నారు. కారు వెళ్ళిపోయింది. స్వప్న గదిలో కిటికీ రెక్కలకి తల ఆనించి కళ్ళు మూసుకుని నిలబడింది. సుధీర్ని మళ్ళా కళ్ళారా చూడగలిగాననే సంతోషం వెల్లువలా పొంగుతుంది. కానీ పక్కనున్న విమల, అతని నవ్వు, ఏదీ పట్టని కులాసాతనం, స్వప్న మనసు నిండా అగ్నిజ్వాలలు ఆకాశానికి తాచుల్లా లేస్తున్నాయి. అతను సంతోషంగానే ఉన్నాడు అంటే తనని గురించి మర్చిపోయినట్టేగా. తను పడే నరకం అతనికి లేదన్న మాటేగా. నర్స్ చెప్పింది. విమలకి సుస్థి చేసినప్పుడు అతను ఎంత ప్రాణంగా చూసి సేవలు చేశాడో. స్వప్నకి గుండెల్లో నొప్పి లాంటిది ప్రారంభమైంది. తనెందుకు బాధపడుతుంది? తను కోరుకున్నదే జరుగుతుందిగా. తను ఆశించినట్టే విమల అతను చేరువయ్యారు.
తను కోరుకున్నది అదే, మళ్ళా ఈ బాధ ఎందుకు? స్వప్నకి తన మనసేమిటో తనకే అర్థం కావటం లేదు. సుధీర్, విమల చేరువుగా ఉన్నారు. బాబు వాళ్ళకి దగ్గరవుతున్నాడు. అనుకున్నదంతా సరిగానే జరుగుతుంది. స్వప్న వచ్చి మంచం మీద పడింది. ఎందుకోగాని ఒక్కసారిగా తను చాలా దురదృష్టవంతురాలనిపించింది. ఏడుపు వచ్చేసింది. బాబు అతనికి దగ్గరగా అయితే చాలు, ఇక తను బ్రతకడం అనవసరం అనిపించసాగింది. ఎవరికోసం బతకాలి, ఎందుకు బతకాలి? పదే పదే అనిపిస్తుంది. ఆ విషయం గుర్తుకొచ్చిన కొద్దీ దుఃఖం తెరలు తెరలుగా రాసాగింది. స్వప్న పల్లెటూరు వచ్చేసింది. ఏంటి బుజ్జమ్మ అట్టా ఉన్నావు? అంది నాగమ్మ. ఏం లేదక్కా అంది. అదిగో నా దగ్గరే నీకు దాపరికమా? ఏం లేకపోతే అట్టా ఎందుకు వడిన తోటకూరలా వేళ్లాడుతున్నావు? నిజంగా అక్క, ఏం లేదు ఏం లేదు అంటూ స్వప్న ఏడ్చేసింది. అరెరే, ఏంటిది? నాగమ్మ చప్పున వచ్చి దగ్గరకు తీసుకుంది. ఏడుపు ఉధృతం తగ్గిన తర్వాత స్వప్న లేచి సరిగ్గా కూర్చుని చీర కొంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ, ఏం లేదక్కా, ఏమిటో జ్ఞాపకం వచ్చింది, దుఃఖం ఆపుకోలేకపోయాను అంది. బుజ్జి, నేను సంగతి చెప్పనా? ఏమిటి? కేకలయ్యవుగా. నేనా? నిన్న? ఏమిటక్కా మాటలు? ఏమో తల్లి, చనువుగా మాట్లాడుతూనే ఉంటావు, అయినా నీతో సరసంగా మాట్లాడాలంటే భయం వేస్తుంది. పర్వాలేదు చెప్పక్కా. బుజ్జి, నేను నిన్ను నా సొంత చెల్లెలుగా చూసుకుంటున్నాను. ఆ చనువుతోనే చెప్తున్నాను. బాబిగాడిని ఎట్టాగో దూరంగా ఎక్కడో స్కూల్లో పెట్టావు. నువ్వు దూరంగానే ఉంటున్నావు. వాడెట్లాగూ మగపిల్లాడు. బాధేమీ లేదు. నువ్వు చిన్నదానివి. ఈ వయసు ఎప్పటికి తెల్లారునో? ఆడది వయసులో ఉండి ఒంటరిగా ఉండాలన్నా కష్టమే. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. మన పక్క ఊళ్ళో డాక్టర్ గారు లేడు? ఆయనకి ఈ మధ్యనే పెళ్ళాం పోయింది. పిల్లలు ఇద్దరే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను చేసుకుంటానన్నాడు. నిన్న కబురు చేశాడు. అక్కా, చూడు బుజ్జి, ఇందులో తప్పేమీ లేదు. నిన్ను మోసం చేసినవాడు ఎక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటాడు. నువ్విట్టా ఎండిన మోడులా ఎందుకు ఉండాలి అంటాను. ఒక్కసారి నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. వద్దక్క, అలాంటి మాటలు కలలో కూడా ఆలోచించుకు. మనిషి ఏ పని చేసినా సుఖం దక్కుతుందన్న ఆశతోనే చేస్తాడు. నాకిప్పుడున్న ఈ సుఖం చాలక్క, నన్నిలా ఉండని. నాగమ్మ, అది కాదు బుజ్జి అంటూ ఏదో చెప్పబోయింది. కానీ స్వప్న వారిస్తూ, దయించి నన్ను ఇంకేమీ అడగద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాగమ్మ స్వప్న వెళ్ళిన వైపు చూస్తూ అనుకుంది, ఈ పిల్లకి ఇంకేమని చెప్పాలి? ఆ కుటుంబరావుగాడు పాలని చూసిన పిల్లిలా తారట్లాడుతున్నాడు. ఆడవాళ్లం, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమిటో. హాయిగా ఎవరో ఒకరి పంచన పడి ఉంటే ఇలాంటి ప్రమాదాలు ఉండవు. డాక్టర్ గారికేం డబ్బున్నవాడు. స్వప్న అది తెలుసుకోవటం లేదే. నాగమ్మకి ఎంతో బాధగా అనిపించసాగింది. స్కూలు కళకళలాడుతుందని వాడికి కన్నెర్రగా ఉంది. మీరు భయపడకండి అమ్మగారు, మేము లేమా అంటాడు ఏసోబు. ఏమవుతుందో ఏమిటో అనుకోసాగింది. నాగమ్మ భయం వృధా కాలేదు. 4 రోజులు తిరగకుండానే ఆ స్కూల్ ముందు పోలీస్ వ్యాన్ ఆగింది. అందులో ఏసోబుతో సహా మరో 3 మందపాలెం వ్యక్తులున్నారు. పోలీసులు స్వప్నని కూడా అరెస్టు చేశారు. ఇక్కడ చిన్నపిల్లల వంక పెట్టుకుని నక్సలైట్ల కార్యక్రమం జరుగుతుందని ఈ ఊరు నుంచి ఎవరో ఫిర్యాదు చేశారట. ఏసోబు అదేమిటో మాకు తెలియదు మొర్రో అన్నా వాళ్ళు వినిపించుకోలేదు. అసలే రాష్ట్రంలో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. నాగమ్మ మొత్తుకుంది, శోకాలు పెట్టింది. చివరికి పక్క ఊరి డాక్టర్ గారి సాయంతో వెళ్ళి స్వప్నకి బెయిల్ ఇప్పించి విడిపించి ఇంటికి తీసుకొచ్చింది. నాగమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి స్కూల్ తడికెలు పీకేసి ఉన్నాయి. ఏసోబు తమ్ముడు, కొడుకు ఇది చూసి ఉడికిపోయారు. ఈ తతంగమంతా కుటుంబరావే నడిపించాడని వాళ్ళకి తెలుసు. 10 మంది కలిసి వెళ్ళి కుటుంబరావు ఇంటి మీద పడ్డారు. అతని ఇంట్లో సామాను ధ్వంసం చేశారు. ఒడ్లు నిల్వ చేసిన పురికి నిప్పంటించారు. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. కొంతమంది స్వప్నపక్షం వహిస్తే మరికొంతమంది కుటుంబరావు పక్షం వహించారు. కుటుంబరావు స్వప్న ఊరిలో యువకులందరికీ కొంగును ముడేసుకుని ఇలాంటి అత్యాచారాలు చేస్తుందని కుటుంబరావు మళ్లీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. స్వప్న తను నిర్దోషినన్న విన్నపం రాసుకుంటూ సంజాయిషి ఇచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. దొంగ వెధవ, కుళ్ళుబోతు వెధవ, ఊరి పిల్లలు బాగుపడుతుంటే చూడలేక ఇలాంటి పని చేశాడు. థుత్! నాగమ్మ కుటుంబరావుని చూసి ఉమ్మేసింది. మనం మంచి లాయర్ని పెట్టుకోవాలి అన్నాడు ఏసోబు తమ్ముడు. పక్క ఊరి ఆచార్యులు గారి తమ్ముడు మొన్ననే ప్రాక్టీసు పెట్టాడుగా, అతనికి అప్పగిద్దాంలే అంది నాగమ్మ. అతను కుర్రలాయరు. నాగమ్మ అతన్ని పిలిచి జాగ్రత్తలు నేర్పింది. నేను లా పాస్ అయ్యాను, మీరు నాకేం చెప్పనవసరం లేదు అన్నాడతను. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ ప్రమాదంలోంచి మమ్మల్ని బయటపడేద్దు, చచ్చి నీకు ఉడుపున పుడతాను అంది నాగమ్మ.
ఆ పనేమీ అవసరం లేదు, నేను అడిగిన డబ్బిస్తే చాలు అన్నాడు అతను. నాగమ్మ తనకి ఖర్చులుంటాయి అంటే 400 అప్పు చేసి తెచ్చి ఇచ్చింది. కుర్రాడు చాకులా ఉన్నాడు, ఇంగ్లీషు దంచేస్తున్నాడు. మనం తప్పక గెలుస్తాంలే బుజ్జమ్మ, నువ్వేం భయపడకు అంది నాగమ్మ. ఆ రోజున సుధీర్ ఇంటికి వచ్చేసరికి తల్లి నడివయసు గల ఒక బట్టతలాయంతో కూర్చుని మాట్లాడుతుంది. అతను లోపల గదిలోకి వెళ్తుంటే పిలిచింది. సుధీ, ఈయన కుటుంబరావు గారని మన బుచ్చిప్రసాద్ అన్నయ్య బావమరిది. చూడు, బుచ్చన్నయ్య నీకు ఉత్తరం రాసి పంపించాడు అంది. సుధీర్ కుటుంబరావు అందించిన ఉత్తరం పట్టుకుని చూశాడు. ఏదో కేసు కొడవ. ఆ కేసుని సుధీర్ తీసుకోమని రాశాడాయన. మీరు ఆఫీసులో కూర్చుని నా అసిస్టెంట్కి అంతా చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. కుటుంబరావు తల ఊపి ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. సుధీర్ బట్టలు మార్చుకుని కాఫీ తాగొచ్చాడు. సుధీర్ అప్పటికే అసిస్టెంట్ని పిలిపించాడు. కావలసిన సంతకాలు తీసుకో, కేసు టేకప్ చేద్దాం అన్నాడు సుధీర్. కుటుంబరావు వెళ్లబోతూ జేబులోంచి డబ్బు తీసి పక్కకు తిరిగి నోట్లు లెక్కపెట్టి 200 సుధీర్కి ఇవ్వబోయాడు. సుధీర్ తిరస్కరించాడు. ఇప్పుడు కాదులేండి, కేసు గెలిచిన తర్వాత పెద్ద మొత్తమే వసూలు చేస్తాను, ఉంచండి అన్నాడు. అలాగే బాబు, అలాగే కుటుంబరావు చేతులు జోడిస్తూ అన్నాడు. మీరు కేసు తీసుకోవడం అంటే ఇక గెలిచినట్టే అని మా బావ చెప్పాడు. నేను చాలా అదృష్టవంతుణ్ణి, తమ దగ్గరకు వచ్చాను. ఇక నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నిద్రపోతాను. ఎప్పుడు రమ్మనమని తమరు కబురు పంపితే అప్పుడు తమ దగ్గరికి రెక్కలు కట్టుకుని వాళ్తాను. సుధీర్ అసిస్టెంట్ రాసిన నోట్స్ చూస్తూ, ఈ బుజ్జమ్మ ఎవరు అన్నాడు. మా ఊరి మనిషి కాదులేండి, ఎక్కడి నుంచో వచ్చింది. ప్రేమించిన వాడు తన్ని తగలేశాడట, కొడుకు పుట్టాడు. అయినా భయం ఉందనుకున్నారా? కాస్త కూడా లేదు. అసలు ఆడదానికి పెళ్లి పెటాకులు అక్కర్లేదు అంటుంది. ఎంత తీయగా మాటలు చెప్తుందనుకున్నారు? ఊళ్ళో వాళ్ళంతా పిచ్చివాళ్ళులా దాని వెంట పడిపోతారు. అందుకే దానికి అంత ధైర్యం. సుధీర్ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. కుటుంబరావు గారి మాటల్ని బట్టి చూస్తే ఈ బుజ్జమ్మ చాలా గడసరిలా ఆరితేరిన మనిషిలా ఉంది. ఆ ఊరి కుర్రాళ్ల మీద ఆవిడకి చాలా గొప్ప ప్రభావమే ఉండి ఉండాలి. లేకపోతే ఇలా పిచ్చివాళ్లలా ఇంకొకరి ఇంటి మీదకి వచ్చి పడరు. వాళ్ళు తన ఇంటిని ఎలా ధ్వంసం చేసింది, ఏ ఏ వస్తువులు ఎలా పగలగొట్టింది ఈయన వివరంగా చెప్పి రాయించాడు. ఇక్కడ కావాలనే కేసు వేస్తున్నాను. ఆ ఊరి నుంచి ఈ ఊరికి తిరిగేసరికి వెధవలకి గుడ్లు వెళ్ళుకు వస్తాయి అన్నాడు కుటుంబరావు కసిగా. ఈయన చాలా ఉద్దండుడే అనుకున్నాడు సుధీర్. కుటుంబరావు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇంట్లో ఫోన్ ఉంది, అవసరమైతే ఫోన్ చేయమని చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత సుధీర్ అన్నాడు, కొంతమంది వ్యక్తులకి పని ఉండదు. ఇదివరకు ఒక కేసు వచ్చింది. పల్లెటూరులో ఒక బడిపంతులకి ఒక ఆయన, నువ్వు ప్రభుత్వం వారు సరఫరా చేసిన పాలపొడిని పిల్లల పాలకి వినియోగించకుండా అమ్ముకుంటున్నావు, ఇది చాలా ద్రోహం అని ఉత్తరం రాశాడట. ఆ టీచరు ఆయన మీద కేసు పెట్టాడు. అనుకున్నాడు, పోనీయండి, కోర్టు కేసు అంటే చాలా ఖర్చులంటే వీల్లేదు, వాడిని కోర్టుకు ఏడవలసిందే, ఎంత డబ్బైనా సరే అన్నాడు. కేసు నడిచింది. ఆ టీచర్కి 2 ఎకరాల పొలం కరిగిపోయింది. ఆ రాసిన ఆయనకి గంట జైలు పడింది, అంతే. అలా ఉంటాయి ఈ వ్యవహారాలు అన్నాడు. మనం సలహా చెప్తామనుకో, పసలేని లాయరు అంటారు. 4 రోజులతో తేలేది 4 నెలలు గడిపితే, అమ్మో మన లాయర్ గారు కోర్టులో కేసు కోసం చాలా శ్రమపడ్డారు అని తృప్తి పడతారు. అలా ఉంటుంది వీళ్ళ మనస్తత్వం. ఆయన మాటలు చూడు, వాళ్ళ రోగం కుదిరించడానికి ఇక్కడికొచ్చి కేసు పెట్టాడట. క్రిమినల్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళని హడలుగొట్టాలి. కొంతమంది ఈ తిరుగుడు భరించలేక మధ్యలోనే రాజీ పడిపోయి ఇక మన కంటికి కనిపించరు, అదో తరహా అన్నాడు. ఇప్పుడు ఆడపిల్లలని గురించి కూడా మనం తక్కువ అంచనా వేయలేకుండా ఉన్నాం సార్. కిందటిసారి ఆ భూపాలం కేసులో మనం చూసిన అమ్మాయి ఎంత అమాయకురాలిలా ఉంది. కేసు బయట పెట్టేసరికి మనం నోళ్లు తెరిచాం. ఆ అమ్మాయి ప్రియుడితో కలిసి ఎంత అవలీలనగా భర్తని అత్తని చంపేసింది. అవునన్నట్టు తల ఊపాడు సుధీర్. ఈ పంతులమ్మ కూడా అలాంటి బాపతేదో అయి ఉంటుంది. ఎంతో తెలివితేటలుంటే తప్ప అలా ఊరి మగపిల్లల్ని కొంగు కట్టుకోవడం సాధ్యం కాదు. నిజమే కావచ్చు, ఏదో స్వార్థ చింతన లేకపోతే వయసులో ఉండి చదువుకున్న అమ్మాయి ఆ మారుమూల పల్లెటూరులో ఎందుకుంటుంది అన్నాడు. నిజం సార్ అన్నాడు అసిస్టెంట్. సుధీర్ కేసుకి సిద్ధం చేయాల్సిన విషయాలన్నీ చెప్పాడు. 13వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.